మానవ జీవితం అంటేనే కోరికలతోనే నిండి ఉంటుంది. అయితే ఈ కోరికలతోనే మనం భగవంతుని పూజించడం అలవాటైపోయాం. ఈ పూజ చేయడం వల్ల ఈ ఫలితం దొరుకుతుంది అంటే మనం ఏదైనా ఒక పూజ చేస్తున్నాము అంటే అందులోని ఫలితాన్నే ఆశిస్తున్నాం. అంతే కదండీ! కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం ఏంటంటే ఈ సృష్టి అంతా భగవంతునిదే. ఆయన సృష్టించిన ఈ జగత్తులో ఈ ప్రతి వస్తువు ఆయన సొంతమే కదండీ! మరి ప్రత్యేకంగా మనమేంటి ఆయనకి ఇవ్వగలుగుతాం చెప్పండి? అసలు మనం ఇవ్వగలమా ఏమైనా? మనం ఆయనకి ఇచ్చేంత స్తోమత మన దగ్గర ఉందా? ఈ లావాదేవీలు కాకుండా, ఒక వ్యాపారంలా కాకుండా, ఒక భక్తితో మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్మరించాలండి. దీపారాధనకి అంత ప్రాముఖ్యత ఎందుకు అంటే, ఈ కార్తీక మాసంలో ఎలాంటి దాన ధర్మాలు చేసినా, ఏవైనా మంచి కార్యక్రమాలు చేసినా, పూజలు చేసినా, దీపారాధన చేసుకున్నా, శివకేశవులకి దర్శించుకున్నా 1000 రెట్ల పుణ్యం కలుగుతుంది అని పురాణాల్లో చెప్పబడింది.